అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ పెంపుపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగైతే వేస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 4,000 అలాగే రూ. 6,000 ఎప్పుడు విడుదల చేస్తారు దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. మనకి ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏటా మనకి 22,000 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందండి. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి నిధులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ చేసే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ కూడా ఏంటంటే మనకి వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానుంది. సో, ఖచ్చితంగా ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అంటే ఆసరా పెన్షన్ కానీ, రైతు భరోసా కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేయాలని చెప్పి తెలుస్తుందండి. అయితే దీనిపై కూడా మన త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదలపై అయితే మనకి త్వరలో ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉందండి. అయితే ఈ యొక్క పెన్షన్ రూ. 4,000, రూ. 6,000 అనేవి అయితే త్వరలో విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే రేపు ఎల్లుండిలోగా మనకి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నమాట. దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.